హాయ్ ఫ్రెండ్స్, మంగళవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్ జట్టును 14 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో కోల్కతా జట్టు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ జట్టు గత 6 మ్యాచ్ల్లో వరుసగా 4 ఓడిపోయింది. ఆ తర్వాత జట్టు సమస్యలు పెరిగాయి. ఢిల్లీ జట్టు మరోసారి సొంత మైదానంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ కోసం రేసు ఆసక్తికరంగా మారింది. ఇందులో మొదటిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రస్తుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 14 పాయింట్లతో ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 గెలిచింది, 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఆ జట్టు ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వాటిలో 2 వారి సొంత మైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనున్నారు. టాప్ 4లో ఆర్సీబీ స్థానం సంపాదించాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో 2 గెలవాలి. ఇక ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో చేరింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్స్లోని ముంబై జట్టు వరుసగా 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇప్పుడు ముంబై జట్టుకు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో ప్లే ఆఫ్లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే వారు 3 మ్యాచ్లు గెలవాలి. ఇక గుజరాత్ టైటాన్స్. గుజరాత్ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడగా అందులో 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. గుజరాత్ ఇప్పటివరకు గొప్ప ఫామ్లో ఉంది. గుజరాత్ జట్టు ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్లో చోటు దక్కించుకోవాలంటే కనీసం 2 మ్యాచ్లైనా గెలవాలి. మిగిలిన మ్యాచ్లో 3 మ్యాచ్లో గుజరాత్ జట్టు గెలిస్తే టాప్ 4కు చేరుకోవడం ఖాయం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. కానీ గత 6 మ్యాచ్ల్లో 4 ఓడిపోయిన తర్వాత ఢిల్లీ సమస్యలు కొంచెం పెరిగాయి. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ప్రస్తుత పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. టాప్ 4 రేస్లో స్థానం సంపాదించడానికి వారు లీగ్ దశలో మిగిలిన 4 మ్యాచ్ల్లో 2 గెలవాలి. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ప్రస్తుతం పంజాబ్ జట్టు 11 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. లీగ్ దశలో వారికి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో ప్లే ఆఫ్కు అర్హత సాధించాలంటే కనీసం 3 మ్యాచ్ల్లో గెలవాలి. ఇక లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జైంట్స్ జట్టు ప్రదర్శన ఇప్పటి వరకు అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో ఆడిన 5 మ్యాచ్లలో గెలిచింది, మరో 5 ఓడిపోయింది. లక్నో జట్టు టాప్ 4కు చేరుకోవాలంటే అవకాశాలు ఇంకా ముగియలేదు. లక్నో జట్టు మిగిలిన 4 మ్యాచ్ల్లో 3 గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అయినట్టే. ఇక కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీని 14 పరుగుల తేడాతో ఓడించి కేకేఆర్ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోల్కతా జట్టు ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 4 మాత్రమే విజయం సాధించింది. కేకేఆర్కు లీగ్ దశలో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో ప్లే ఆఫ్కు అర్హత సాధించాలంటే వారు 3 మ్యాచ్లు గెలవాలి. కేకేఆర్ జట్టు ప్రస్తుత పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో చేరింది. ఇక రాజస్థాన్ జట్టు 6 పాయింట్లతో ప్రస్తుత పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్కు చేరుకోవడం కష్టమే అనిపిస్తుంది. ప్లే ఆఫ్ అర్హత కోసం రాజస్థాన్ జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో పాట్ కామిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఇప్పటివరకు నిరాశపరిచింది. హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్ల్లో కేవలం 3 మాత్రమే విజయం సాధించగా 6 మ్యాచ్ల్లో ఓటమిని పాలైంది. హైదరాబాద్ జట్టుకు లీగ్ దశలో ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఒక్కో మ్యాచ్ ఓడినా ఎస్ఆర్హెచ్ ఆట ముగిసినట్లే. ఇక చివరిగా చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు సిఎస్కే జట్టు 9 మ్యాచ్ల్లో 2 మాత్రమే విజయం సాధించింది. ధోని నేతృత్వంలోని సిఎస్కే లీగ్ దశలో ఇంకా 5 మ్యాచ్లు ఆడాలి. వారు ప్లే ఆఫ్కు చేరుకునే అవకాశాలు చాలా తక్కువ. అయితే అతని జట్టు టాప్ 4కి చేరుకోవడానికి ఒక అద్భుతం జరగాల్సిందే.